హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనమైతే బెండకాయ అనేది డైరెక్ట్ ఆర్డర్ అయితే ఇచ్చామన్నమాట. మొన్న తీసుకున్నాం కదా మనం ఒంటి మామిల్లో అన్న నెంబర్ తీసుకొని డైరెక్ట్ ఆర్డర్ అయితే ఇచ్చాము. ఇవైతే 35 రూపీస్ పర్ కిలో అయితే పడింది మనకు వచ్చేసి. తర్వాత వచ్చేసి చిక్కుడుగా అయితే తీసుకున్నాం మామ. ఇదైతే మనకి 60 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. సో ఇది మనం మినిమం 100 అయితే అమ్ముకోవాలన్నమాట కేజీ వచ్చి మార్కెట్లో. తర్వాత మిర్చి వచ్చేసి 25 రూపీస్ పర్ కేజీ అయితే పడింది. ఇదైతే బోయినపల్లిలో తెచ్చామన్నమాట, ఒంటి మామిల్లో అయితే కాదు. నెక్స్ట్ వచ్చేసి టమాటా అయితే 3 క్రేట్లు అయితే తీసుకున్నాం. ఇది ఒకటి క్రేట్ వచ్చేసి 650 రూపీస్ అయితే పడింది. టమాటా రేట్ అయితే కొంచెం పెరిగింది మామ. మళ్ళీ టమాటా రేట్ అయితే పెరుగుతుందన్నమాట, మళ్ళీ ఎంత అయిద్దో అయితే తెలియదు. తర్వాత వచ్చేసి క్యాప్సికమ్ అయితే తీసుకున్నాం. ఇది కేజీ వచ్చేసి 60 రూపాయలు అయితే ఉంది. సో ఇదైతే మనం ఎంత 10 కిలోలు అయితే తీసేసుకున్నాం అనమాట. సో తర్వాత వచ్చేసి బీన్స్ అయితే తీసుకున్నాం. బీన్స్ కొంచెం రేట్ అయితే తగ్గింది మామ. ఇప్పుడైతే 35 పర్ కిలో అయితే ఉంది. అంతకుముందు 60, 70, 80 కూడా అయితే వెళ్ళింది అనమాట ఇది. తర్వాత వచ్చేసి గుత్తంకాయ అయితే తీసుకున్నాం. ఇది 30 రూపీస్ కేజీ అయితే ఉంది. ఇదైతే 18 కేజెస్ తీసుకున్నాం మనమైతే. తర్వాత కాకరకాయ వచ్చేసి ఇది 15 అంటే 150 అయితే బ్యాగ్ అయితే పడింది మనకి. 15 కేజెస్ అయితే ఉంటుంది. అంటే ఎంత పడిందో క్యాలిక్యులేట్ చేయండి మనం ఒకసారి. తర్వాత వైట్ బ్రింజల్ అయితే ఒక 15 రూపీస్ పర్ కేజీ ఏమో పడింది అదైతే. క్యారెట్ అయితే రేట్లు దారుణంగా పెరిగిపోయినాయి మామ. 70 రూపీస్ కేజీ, 80 రూపీస్ కేజీ ఉంది. సో ఇదైతే రేట్లు అయితే బాగా పెరిగిపోయినాయి అనమాట. నెక్స్ట్ క్యాలీఫ్లవర్ వచ్చేసి 25 రూపీస్ కింద 20 ఫ్లవర్స్ అయితే తీసుకున్నాం. తర్వాత పప్పాయ అయితే తీసుకున్నాం మామ. ఈరోజు వేరే అతని దగ్గర అయితే తీసుకున్నాం పప్పాయ. ఇది వచ్చేసి 15 రూపీస్ పర్ కేజీ అయితే పడింది మనకి. నిన్న అయితే 20 రూపీస్ ఉండే అనమాట. తర్వాత వచ్చేసి ఈ బ్యాగ్ ఒకటి తీసుకుందాం సొరకాయది. ఇది 350, 400 ఎంత ఉంది మామ. బ్యాగ్ కరెక్ట్ ఐడియా లేదు. 350, 400 ఆ మధ్యలో ఉంటుంది. తర్వాత ఈరోజు వచ్చేసి దోసకాయ అయితే తీసుకున్నాం మామ. ఇది వచ్చేటప్పుడు ఆటోలో కింద అయితే పడిపోయింది అనమాట. తర్వాత గోరుచిక్కుడు వచ్చేసి 45 రూపీస్ పర్ కేజీ అయితే ఉంది. అంటే హోల్సేల్ రేట్ వచ్చేసి మనమైతే 70, 80 అయితే అమ్ముకోవాలన్నమాట. తర్వాత బీరకాయ వచ్చేసి ఇది బ్యాగ్ వచ్చేసి 500 రూపీస్ అయితే పడింది మామ. అంటే ఒక 40 రూపీస్ ఏమో పడ్డట్టు మనకైతే. తర్వాత వచ్చేసి బీట్రూట్ మామ. ఇది బీట్రూట్ మనకి ఆల్రెడీ ఉంది. సో ఈరోజు అయితే తీసుకురాలేదన్నమాట. ఇంట్లో ఉన్నది అయితే ఇక్కడ అమ్మేసామన్నమాట. ఈరోజు అరకిలో 40 లెక్క అయితే అమ్మాం. తర్వాత దొండకాయ వచ్చేసి నాటు దొండకాయ అయితే తీసుకున్నాం. ఇది కేజీ వచ్చేసి 20 రూపీస్, 30 ఎంత పడింది మామ, కరెక్ట్ ఐడియా లేదు. తర్వాత కీరా ఒక కవర్ అయితే తీసుకున్నా. ఇదైతే 100 రూపీస్ అయితే పడింది అనమాట. ఇది మనం అరకిలో 30, కిలో 50 అయితే అమ్మామన్నమాట. తర్వాత ఆలు అయితే తీసుకున్నాం. ఇది 34 రూపీస్ పర్ కేజీ అయితే పడింది మనకి హోల్సేల్ రేటు. అంటే వేస్టేజ్ అన్నీ పోగా ఒక 36, 37 అట్లయితే పడుతుంది అనమాట. ఇది అరకిలో 30, కిలో 50 అయితే అమ్మాం. తర్వాత మొత్తానికి మార్కెట్కి అయితే వచ్చేసాం మామ. మార్కెట్లో అన్నీ రెడీ చేసుకొని అమ్మడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఈరోజు మార్కెట్ అయితే బాగానే ఉంది. జనాలు కూడా ఎక్కువ అయితే వచ్చారు మామ ఈరోజు కొంచెం. సో ఈరోజు అయితే ప్రాఫిట్ వచ్చింది మనకి పక్క. ఆ ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది లాస్ట్లో అయితే చెప్తాను అనమాట. రేపటి నుండి అయితే వాయిస్ ఓవర్ కాకుండా మ్యాక్సిమం డైరెక్ట్ వీడియోలోనే మాట్లాడడానికి ట్రై చేస్తామమ్మ. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ అంత క్లారిటీ ఉండట్లేదు వాయిస్. దానివల్ల వ్యూస్ కూడా తక్కువ వస్తాయి మనకైతే. అంటే మన వీడియో కూడా అంత పుష్ అయితే చేయదన్నమాట యూట్యూబ్. సో రేపటి నుండి మ్యాక్సిమం అయితే మనం ఫేస్ క్యామ్తో వాయిస్ ఇస్తాం. అంటే మనం కొనేటప్పుడు వాళ్ళ రైతులు వాళ్ళు ఎంత చెప్తున్నారు ఆ డిస్కషన్ కూడా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తామమ్మ మ్యాక్సిమం. అంటే మీకు పర్ఫెక్ట్ రేట్స్ అనేది అయితే తెలిసిపోతాయి అనమాట ఎంత అనేది. నేను ఒక 5 రూపాయలు అటు ఇటు చెప్పినా కానీ ఇక్కడ అయితే మీకు అంటే పర్ఫెక్ట్ అయితే తెలిసిపోయింది మన బేరం ఎట్లా ఆడాలి ఏంది అనేది అయితే రేపటి నుండి అట్లా తీయడానికి అయితే ట్రై చేస్తా. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఉండండి మామ ఛానల్ని. తర్వాత ఈరోజు వచ్చేసి మనమైతే ఆటో వేరే మాట్లాడుకుని వెళ్ళాము. మనకి 1000 రూపీస్ రెంట్. అది మన 4-5 అవర్స్ ఉంటుంది జర్నీ వచ్చేసి. తీసుకొని వస్తున్నప్పుడు మధ్యలో దోసకాయ కవర్ అయితే కింద పడిపోయింది మామ. అది దోసకాయ ఉంది కదా, ఇది కింద పడిపోయింది. మొత్తం దోసకాయలన్నీ అయితే కొట్టుకుపోయినాయి అనమాట. ఈరోజు దోసకాయ కవర్ కూడా వేస్ట్. అంటే దోసకాయలు ఏంటంటే డ్యామేజ్ అయిపోయినాయి కింద పడేసరికి. కవర్ కొంచెం మొత్తం చాలా వరకు డ్యామేజ్ అయితే వచ్చేసినాయి. సో దానివల్ల దాంట్లో అయితే మనకి కొంచెం లాస్. లేకపోతే దోసకాయ బాగానే పోయేది మామ. ఈరోజు దోసకాయ చాలా తక్కువ వేస్తున్నారు. ఎందుకంటే దోసకాయ రేటు కూడా బాగా పెరిగిపోయింది. ఇంకా క్యారెట్ గురించి, బీట్రూట్ గురించి అయితే చెప్పవసరం లేదు మామ. అయితే పెరుగుతూ పోతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అర్థమే కావట్లేదు. కూరగాయల రేటు కొంచెం తగ్గినా కానీ క్యారెట్, బీట్రూట్ అయితే పెరిగిపోతుంది. క్యారెట్ అయితే 80 కూడా అమ్ముతున్నారు మామ. అంటే పర్ కేజీ హోల్సేల్ రేట్. అది మార్కెట్లో అనట్లేదు నేను. హోల్సేల్ రేటు 80, 70, 60 అట్లయితే అమ్ముతున్నారు. మనం ఈరోజు కొంచెం లో క్వాలిటీలో తెచ్చాం. 50 కేజీ పడింది. అంటే 50 అంటే వేస్టేజ్ అనేది పోగా 55 రూపీస్ అయితే పడిద్ది అనమాట మనకి అది.
క్యారెట్, బీట్రూట్ అయితే చాలా తక్కువ మంది తీసుకుంటారు. ఇంకా ఈ రేట్లు ఇట్లా పెరిగితే మాత్రం అవి కూడా కొనరనమాట. కాకపోతే బాగానే కొన్నారు ఈరోజు మన దగ్గర కొంచెం తక్కువ రేట్ ఉండేసరికి పావు పావు 36 కిలో 50 అమ్మామనమాట మనం. అంటే 50కి పర్ కేజీ కొన్నాం కదా! మనకు చాలా వరకైతే మిగిలిపోయింది క్యారెట్. కానీ పర్లేదు బాగానే అయితే కొన్నారు. అంటే మన దగ్గర తక్కువ ఉన్నట్టుంది నాకు తెలిసి. బయటైతే పావు 40 అరకిలో 70 అమ్ముతున్నారనుకుంటా. అంత అయితే పెరిగిపోయింది క్యారెట్ రేటు. సో రేపైతే మంచి క్యారెట్ తీసుకొని దాని అప్డేట్ అయితే చెప్తామమ్మ ఎంత ఉందనేది కరెక్ట్ ప్రైస్. ఈరోజు మనం కొంచెం లో క్వాలిటీ వేసాం కాబట్టి 50 రూపీస్లో సరిపోయింది. రేపైతే కరెక్ట్ అంటే నెంబర్ 1 క్వాలిటీ వేస్తా క్యారెట్ వచ్చేసి. ఎందుకంటే రేపు మన మార్కెట్ కొంచెం మంచిదన్నమాట. సో రేపు మీకు అంటే కరెక్ట్ ప్రైస్ అయితే తెలిసిద్ది ఎంత ఉంది అనేది క్యారెట్ రేటు. ఇంకా బీట్రూట్ కూడా తక్కువ ఏం లేదు మామ. క్యారెట్తో పాటు పోటీ అయితే పడుతుంది బీట్రూట్ కూడా. దగ్గర దగ్గర 2 అంతే ఉన్నాయి రేట్లు వచ్చేసి. ఇంకా మనం వచ్చేసి బెండకాయ అయితే పావు 36 కిలో 50 అయితే అమ్మాము కొంచెం సేపు. తర్వాత పావు 26 కిలో 40 అయితే అమ్మాము. సొరకాయ వచ్చేసి 40, 30, 20 కూడా ఇచ్చేసామన్నమాట. తర్వాత దోసకాయ వచ్చేసి అరకిలో 30 అట్లా అయితే అమ్మాము. అంటే డ్యామేజ్లు వచ్చినాయి కదా కొంచెం. తర్వాత దొండకాయ వచ్చేసి పావు 20, అరకిలో 40 అయితే అమ్మాము. మనం ఫస్ట్ డేనే ఎక్కువ రేట్లు అయితే అమ్ముకోవాలి మామ. అప్పుడే రూపాయి అనేది మిగిలింది. నెక్స్ట్ డే అనుకో చాలా తక్కువకి అమ్మాల్సి వస్తుంది. ఇక పప్పాయ వచ్చేసి ఇది నాటుకాయ అయినా కానీ 50 రూపాయలకి అమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే కొంచెం సైజ్ పెద్దది తెచ్చామన్నమాట. కొంచెం మీడియం తెచ్చుంటే ఎక్కువ 60, 70 అమ్ముకునే వాళ్ళం కానీ అంటే సైజ్ ఎక్కువ ఉండేసరికి జనాలు ఇంట్రెస్ట్ చూపారు. అందుకని 50 అయితే పెట్టేసాం. ఇది మనకి కేజీ వచ్చేసి 20 ఎంత పడింది ఈరోజు. ఇది 20, 15 ఎంత పడింది మామ మొత్తానికి. అంటే ఇది అంత రేట్ ఎందుకు పెడతామంటే ఈ పోతాయో పోవో కూడా చెప్పలేము కదా. సో అందుకని అంత రేట్ అయితే పెడతాం అనమాట. అంటే 3 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ పెడతాం అనమాట రేట్ ఎక్కువ దీనికి వచ్చేసి. ఎందుకంటే దీంట్లో కొసరు కూడా ఎక్కువ పోయింది మనకి. మళ్ళీ పోతాయో పోవో కూడా చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ మీకు కనపడుతున్న ఈ మొత్తం అయితే ఆగిపోయినాయి మామ. ఇవేవి పోలేదు. పెద్ద సైజు వచ్చేసరికి పోలేదన్నమాట. సో మనకి క్యాష్ ఎంత వచ్చింది అనేది చూపిస్తా చూడండి మామ. ఈరోజు 1800 అనేది ఒక అకౌంట్లో అయితే పడింది అనమాట. తర్వాత ఇంకో అకౌంట్లో వచ్చేసి 10,075 రూపీస్ అయితే పడింది. ఇది హైయెస్ట్ అనుకుంటా నాకు తెలిసి. తర్వాత క్యాష్ వచ్చేసి 4100 అయితే వచ్చింది మామ. సో టోటల్ క్యాలిక్యులేట్ చేసి అయితే చెప్తా చూడండి. 4600 క్యాష్ ప్లస్ ఒక అకౌంట్లో వచ్చేసి 10,000 ఒక్క నిమిషం 10,070 ప్లస్ ఇంకొక అకౌంట్లో వచ్చేసి 1800 అయితే పడింది. సో టోటల్ సేల్ అయితే 16,470 మామ. దాంట్లో నుండి మైనస్ 12,500 ఈరోజు మనం తెచ్చింది. అదే కాకుండా నేను 300 నా అకౌంట్ నుండి అయితే ట్రాన్స్ఫర్ చేసే వేరే వాళ్ళకి. సో అది కూడా యాడ్ చేసుకోండి. అంటే 3,970 మైనస్ ఇంకో 300 తీసేయండి. సో 3,700 అనుకోండి అప్రాక్సిమేట్గా మనకి ప్రాఫిట్ వచ్చేసి. సో ఇంకా కూరగాయలు కొన్ని అయితే మిగిలినామో అవి రేపు అయితే తక్కువగా అమ్ముకోవాలి. సో రేపు ప్రాఫిట్ ఎంత వచ్చింది అనేది అయితే రేపు వీడియోలో తెలుద్దాము. అంతవరకు